మనలో హిందువులు ఉన్నాం, ముస్లిమ్స్ ఉన్నాం, క్రిస్టియన్స్ ఉన్నాం. అలాగే ప్రతి వాళ్ళ కులాలు ఉన్నాయి. ఏదో బ్రాహ్మణులు ఉన్నారు, క్షత్రియులు ఉన్నారు, వైశ్యులు, శూద్రులు, ఇంకా ఇలా రకరకాలుగా ఎంతోమంది ఉన్నాం. ఇవన్నీ కూడా మనం ఏదో ఒక కేటగరైజేషన్ కోసం అనుకుంటాం. కానీ ఆపద వచ్చినప్పుడు మనందరం ఒకటే. మనందరూ కూడా భారతీయులు. మనకు ఉన్నటువంటి కామన్ థ్రెడ్ ఏంటంటే భారతీయులు అంతే. ఒక పూల దండలో అందులో మందార పువ్వు ఉంది, ఇంకో బంతి పువ్వు ఉంది, ఇంకొక రోజా పువ్వు ఉంది. కానీ మనందరికీ ఉండేటటువంటి ఒక కామన్ థ్రెడ్ ఒకటి ఉంది, అది భారతీయత. మనం అందరూ కూడా కలిసికట్టుగా మనం ఈ ఉమ్మడి శత్రువుని పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు ఒకళ్ళకొకళ్ళు గిల్లుకోవడం అన్నది జరగకూడదు. ఇక్కడ ఏమిటంటే, ఇక్కడ ఏదైనా ఒక దుర్మార్గం జరిగిందనుకోండి, దుర్మార్గం జరిగినప్పుడు ఆ దుర్మార్గుడిని మనం ఖండించాలి. ఇప్పుడు పెద్దలు చెప్తుంటారు దుష్టాంగాన్ని ఖండించాలని. దుష్టాంగం అన్నది ఇప్పుడు ఉదాహరణకి ఒక వేలో కాలో దానికి ఏదో ఒక క్యాన్సర్ వ్యాధి వచ్చిందనుకోండి, దాన్ని ఖండించాలి. అంతే తప్పించి అమ్మమ్మ అది నా శరీరంలో భాగం, అది దుష్టాంగం అనే చెప్పేసి నేను ఖండించనివ్వను, దాన్ని నేను ఉంచుకుంటాను అని అంటే ఆ దుష్టాంగం ఏం చేస్తుంది? మొత్తం శరీరం అంతా కూడా వ్యాపించి మొత్తం శరీరం వ్యవస్థ అంతా కూడా నాశనం అయిపోయి మృత్యువుకు దారితీస్తుంది. అలాగే ఒక వ్యవస్థలో, ఒక సమాజంలో కొన్ని దుష్టాంగాలు ఉంటాయి. దుష్టాంగాన్ని దుష్టాంగంగానే పరిగణించి ఆ దుష్టాంగాన్ని మనం వేరు చేసి చూడాలి. అంతే తప్పించి ఆ దుష్టాంగం ఫలానా కులం దుష్టాంగం, ఫలానా మతం దుష్టాంగం కాబట్టి ఆ దుష్టాంగం ఉన్నటువంటి మతం అందరూ కూడా చెడ్డే, ఆ దుష్టాంగం ఉన్నటువంటి కులం అందరూ చెడ్డే అనేటటువంటి పరిస్థితి ఉండకూడదు. ఉదాహరణకి ఎక్కడో మొత్తం మీద ఒక మృగాడు రేపు జరిగింది, హత్య చేశాడు. ఆ మృగాడు ఫలానా కులవాడు కాబట్టి మావాడేనండి, కాబట్టి మంచోడు అని చెప్పేసి అండం అనేటటువంటిది చాలా తప్పు అవుతుంది. వెధవ పని చేసినాడు వెధవ అంతే. వెధవ పని చేసినాడు వెధవగా పరిగణించాలి తప్పించి వెధవ పని చేసినాడు వెనకేసుకు రాకూడదు. వెధవ పని చేసినాడు ఫలానా కులవాడు కాబట్టి ఫలానా కులవాళ్ళు అందరూ వెధవలే అని చెప్పేసి అనడం కూడా ఈ రెండూ తప్పే అవుతాయి అన్నమాట యాటిట్యూడ్స్. ఇక్కడ మనకి ఉదాహరణ, మనకు రామాయణం ఉంది. రామాయణంలో అంటే కొంతమంది అయితేనేమో మరీ విత్తన ద్వారంతో రావణుడిని నెత్తిమెట్టుకునే వాళ్ళు ఉంటారు, అది వేరే సంగతి. నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. రావణుడు ఉన్నా అంటే ఇన్ జనరల్ మనం ఏం చేస్తాం? రావణుని పూజిస్తారు, రావణుని వ్యతిరేకిస్తారు. అంతేగాని ఏమండి రావణాసురుడు బ్రాహ్మలండి, మా బ్రాహ్మలందరూ మంచోళ్ళేనండి కాబట్టి మేము రావణుని పూజిస్తామండి అని ఏ బ్రాహ్మలని అంటారా? అందరు బ్రాహ్మలు కూడా శ్రీరామనవమి నాడు రావణుని పూజ చేస్తారు, రావణుడిని తిడతారు. అంటే ఏమిటనమాట, అక్కడ బ్రాహ్మణత్వం అనేటటువంటిది అది కులం అని కాదు, అది ఒక గుణం. అలాంటి గుణం ఉన్నవాడు రాముడు క్షత్రియుడిగా పుట్టినప్పటికీ కూడా అతను బ్రాహ్మణుడు లెక్కే, అతను మావాడే. ఎందుకంటే అతను మంచి పని చేశాడు కాబట్టి అతను దైవ సమానుడు, సమాజానికి కావాల్సిన వాడు. రావణాసురుడు ఎంత బలవంతుడైనప్పటికీ కూడా, ఎంత ధనవంతుడైనప్పటికీ కూడా, ఎంత శివభక్తుడైనప్పటికీ కూడా అతను చేసింది వెధవ పని కాబట్టి అతన్ని మేమందరం చేదరించుకుంటాం. ఇదే విధంగా ఇప్పుడు కొంతమంది తప్పుడు పనులు చేశారు. ఉదాహరణకి డాక్టర్లను కొట్టడం, తమని వైద్యం చేయడానికి వచ్చినటువంటి డాక్టర్లని కొట్టినంత పని చేయడం, అలాగే తమకి సర్వే చేయడానికి వచ్చిన వాళ్ళని వాళ్ళందరినీ తిట్టడం, తరిమేయడం. అలాగే అందరూ కూడా మీరు రండి అయ్యా, మీరు వచ్చినట్టయితే మీ అందరికీ కూడా మీకు పరీక్షలు చేసి పెడతాం, మీకు అందరికీ అన్ని సదుపాయాలు చేస్తామంటే దాక్కుని అది చేసి నోటిఫై అవ్వకుండా చేసి ఇంకో 10 మందితో కలిసి తిరిగి మళ్ళీ ఇంకా ఊర్లన్నీ కూడా స్ప్రెడ్ చేసి ఇలాంటి పనులు చేసేటప్పుడు వాళ్ళని వెనకేసుకొస్తున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మంచివాళ్ళు కూడా ఏంటి వీళ్ళని వెనకేసుకొస్తున్నారు, వీళ్ళంతా ఇంతే అనేటటువంటి ఒక భావన సామాన్య మానవుల్లో కలగడానికి అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఆ వర్గానికి దురదృష్టకరమైనటువంటి ఆ సంఘటనకి మూల కారణమైనటువంటి ఆ వ్యక్తులకు సంబంధించినటువంటి ఆ కమ్యూనిటీ వారందరూ ఏం చేయాలి? వాళ్ళ పేరుకు మా కమ్యూనిటీగా కానీ మాకు చాలా సిగ్గుగా ఉంది వాళ్ళ యొక్క ప్రవర్తన మూలాన. వాళ్ళందరూ కూడా చేసిన పనికి మేమందరూ కూడా చాలా బాధపడుతున్నాం. నిజానికి వాళ్ళకి సరైన శిక్షలు ఐపీసీ ప్రకారం ఏ శిక్షలు పడాలో పడాలి. వాళ్ళ వల్ల మొత్తం దేశానికి అంతటికీ ఎంత నాశనం జరిగిందో మాకంతా కూడా చాలా బాధగా ఉంది అనేటటువంటిది వ్యక్తం చేస్తున్నారనుకోండి, అందరికీ కూడా చాలా ఈ సౌభ్రాతృత్వం పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎవరో వెధవ పని చేసినంత మాత్రాన మనం అందరినీ కూడా అదే దృష్టితో చూడటం అన్నది చాలా తప్పు.
అనేటిది. నిజానికి రాజమండ్రిలో సేవలు చేస్తున్న వాళ్ళు మనం చూసినట్టయితే నిజంగా దండం పెట్టుకోవాలి. వాళ్ళు ఎంతమంది సేవ చేస్తున్నారు, అసలు మతానికి అతీతంగా మరి విపరీతమైన సేవలు చేస్తున్నారనమాట. అలాగా అందుకని అక్కడ మతం ఫలానా మతం వలన ఇలా జరిగింది అనేటటువంటిది మనం పక్కన పెట్టేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మతాలు కులాలు అన్నది ఎలా పక్కన పెట్టాలో రాజకీయాలు కూడా పక్కన పెట్టేసేయాలి. రాజకీయాలు పక్కన పెట్టకపోయినట్టయితే అదే మా నాయకుడు అయితేనా ఎంత బాగా చేసేసేవాడు. ఇప్పుడు ఈ నాయకుడే కానీ ప్రతిపక్షంలో ఉంటే బహుశా ఈయన ఇదే డైలాగ్ వేసి ఉండేవారు, వీళ్ళ అనుయాయులందరూ ఇలాగే. ఇది ఎప్పుడు ఉండేదే. ఇప్పుడు బడ్జెట్ ఉందనుకోండి, బడ్జెట్లు స్టాండర్డ్ అబ్బా ఆహా ఓహో అనేమో అధికార పక్షం వాళ్ళు ఉంటారు, ఎంత చప్పగా ఉందో ఏం పెట్టారట అని చెప్పేసి వీళ్ళు అంటారు. ఇది ఎప్పుడూ జరిగేదే. అలాగే ఏ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా అబ్బే ఏం బాగుందండి, అలా చేసారేంటండి, ఇలా చేసారేంటండి, మీ ఓ పక్క నుంచేమో ఎంత లేటుగా లాక్డౌన్ ప్రకటించారండి అని చెప్పేసి అనేవాళ్ళు. అసలు లాక్డౌన్ మీరు సరైన సమయంలో ప్రకటించారు కాబట్టి మీరు బాగుపడ్డారని ఓ పక్క WHO అమెరికా కితాబులు ఇస్తున్నాయి. మీరు నిజంగా మీరు చేసినటువంటి పని మూలాన మీరు ఇంత సేవ్ అయ్యారు, మీ గైడెన్స్ మాకు కావాలని 30 దేశాల నుంచి రిక్వెస్ట్లు వస్తున్నట్టుగా మనం వార్తలు వింటున్నాం. అంటే ఏంటన్నమాట, ఇక్కడ మనకి ఆ నేతని వ్యక్తిగతంగా మనం వ్యతిరేకిస్తే వ్యతిరేకించవచ్చు కాక, ఇప్పుడు అక్కడ వ్యక్తి ముఖ్యం కాదు, ఆ వ్యక్తి ఉన్నటువంటి స్థానం ముఖ్యం. మన నాయకుడు మనకు ఆదేశం ఇస్తున్నాడు, మన నాయకుడి ప్రకారం ఫాలో అవ్వాలంతే అనేటటువంటిది అది మనం అందరూ కూడా పాటించాల్సినటువంటిది. ఇక్కడ రాజకీయాలు పక్కన పెట్టేసేయాలి. సలహాలు ఇవ్వచ్చు, సలహాలు తప్పకుండా అందరూ ఇవ్వాలి. ఆ సలహాలేమో సహృదయంతో తీసుకుని ఫలానా మా ప్రతిపక్ష నాయకుడు గారు ఇలా సలహా ఇచ్చారు, ఆ సలహాను కూడా మేము పరిగణలో తీసుకున్నాం అని చెప్పి ఆ హుందానేమో అధికార పక్షం వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు మనం పెట్టా దెబ్బలాడుకుంటూ కరోనా పిల్లికి మనం అర్పించుకోవడం అన్నది కాదు. ఇక్కడ మనం అందరూ కలిపి ఆ కరోనా పిల్లిని తరిమేయడం అనేటటువంటి మనం చేయాల్సినటువంటి కర్తవ్యం.